వివాదాస్పదంగా మారిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాలంగారి శాంతి వ్యవహారంపై ప్రభుత్వం లోతైన విచారణ చేస్తోంది. ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి 2 ఏళ్లు విశాఖపట్నంలో పనిచేశారు. అక్కడి నుంచే అక్రమ వ్యవహారాలు, అవినీతి కార్యక్రమాలకు తెరతీశారు. వాటన్నిటిపై విశాఖ అధికారులు అమరావతికి నివేదిక పంపారు. అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా శాంతి పనిచేసినప్పుడు అక్కడ కొన్ని తప్పులు చేసినట్టు సమాచారం అందుకున్న కమిషనర్ ఆ జిల్లా దేవాదాయ శాఖ అధికారికి లేఖ రాసి నివేదిక పంపాలని సూచించారు. 2 రోజులుగా అధికారులు అదే పనిలో ఉన్నారు. తన పరిధికాన్ని ఆలయాల భూముల లీజు వ్యవహారంలో సిఫార్సులు చేసి పాతవారికే అవి దక్కేట్టు శాంతి చేశారని గుర్తించారు. ఆలయాల్లో హుండీల సొమ్ము లెక్కించినప్పుడు అందులో కొంత పక్కదారి పట్టించే వ్యవహారాలు ఆమె హయాంలోనే ఎక్కువగా జరిగాయని తేలింది. నిత్యం ఆమె వెనుక ఉండే సీనియర్ అసిస్టెంట్ ఇలాంటి పనులు చేస్తున్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు అతనికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆయనకు హుండీ లెక్కింపు విధులు చేయవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ శాంతి దాన్ని ఉల్లంఘించి ఆయనకు మళ్లీ హుండీ లెక్కింపు డ్యూటీలు వేయడంతో శాంతికి కూడా ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. దేవాదాయ శాఖలో పనిచేసే వారు ఎవరైనా తాను వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయకపోతే శాంతి వారిని ఆఫీసుకు పిలిపించుకొని వేధించేవారని తెలిసింది. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమెను బదిలీ చేయాలంటూ జిల్లా సిబ్బంది మొత్తం ఆమె కార్యాలయం ముందే వరుసగా 3 రోజులు ధర్నా నిర్వహించారు. డీసీ పుష్పవర్ధన్‌పై ఇసుక చెల్లిన ఘటనలోనూ రాజకీయ ఒత్తిడి వల్లే ఆమెపై ఏ చర్యలు తీసుకోలేకపోయారు. డీసీ పుష్పవర్ధన్‌పై ఇసుక చెల్లిన ఘటనలోనూ రాజకీయ ఒత్తిడి వల్లే ఆమెపై ఏ చర్యలు తీసుకోలేకపోయారు. విశాఖపట్నంలో వైసీపీ ప్రధాన నాయకుడి అండ ఉందని బాగా ప్రచారం జరగడంతో దానిని ఆమె క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో ఎవరికి ఏ శాఖలో ఏ పని ఉన్నా చేసి పెడతానంటూ రాయబారాలు సాగించి ఆ పనులు చేసి పెట్టేవారని విచారణలో తేలింది. దీంతో ప్రొబేషన్ పీరియడ్ కూడా పూర్తి కాకముందే విశాలాక్షి నగర్‌లో 80 లక్షల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేయగలిగారు. శాంతి కుటుంబం పూరిగుడిసెలో ఉండేదని, పేదవారిని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నానని ఆమె భర్త మదన్ గోపాల్ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. పెళ్లి సమయంలో తనకు పుట్టింటివారు 100 కాసుల బంగారు ఆభరణాలు పెట్టారని శాంతి ప్రచారం చేసుకునేవారు. పుట్టింటివారు అంత ధనవంతులైతే తల్లి కొబ్బరికాయల దుకాణం, తండ్రికి వాచ్‌మెన్ ఉద్యోగం ఎందుకునని సిబ్బంది గుసగుసలాడుకునేవారు. విశాఖ నుంచి 2022 జూలై 1వ తారీఖున బదిలీపై ఎన్టీఆర్ జిల్లాకు వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే విల్లా కొనుగోలు చేశారు. ఉద్యోగంలో చేరిన 3 ఏళ్లకే ఫ్లాటు, బంగారం, కారు, కోట్ల రూపాయల విలువైన విల్లా కొనేంత ఆదాయం ఎలా వచ్చిందనే దానిపైనే ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తుంది.